చాలా మంది కుటుంబాల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని అనుభవించి ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి ఆయన్ని స్తుతించకుండా మనుషుల మీద ఆధారపడేవాళ్ళు కుక్కలుగా ఉన్నారు. ఈ పాట మనకేం నేర్పిస్తుందంటే గుర్తుపెట్టుకో, చాలామంది కూడా భక్తిగా భయపడ్డట్టు మన ముందు నటిస్తారు. అది పశ్చాబద్ధం. అది వాక్యంతో భక్తిగా ఉన్న వాళ్ళని నమ్మొచ్చు, కానీ మన ముందు అతి వినయం చూపించి మరలా లోకంలో కలిసిపోయి దేవుడు లేదు దెయ్యం లేదు 6 రోజులు టీవీలు, సినిమాలు, బూతు బొమ్మలు, జబర్దస్తులు, కామెడీలు, విస్తార మాటలు, అల్లరితో నాటపాటలు, శతరోక్తులు, ముసలముచ్చులు ఇలాంటి వాళ్ళతో సహవాసం దూరంగా ఉండడానికి ప్రయత్నించే. అవసరాల కొరకు ఆదివారం గంట వచ్చి వాక్యం వినేవాళ్ళు భక్తులు అనుకోబాకండి. తమ స్వార్థ ప్రయోజనాల కొరకు, ధనాన్ని సమకూర్చుకోవడం కొరకై, బిడ్డల భవిష్యత్తు కొరకు నమ్ముకున్న వాళ్ళు నమ్మకండి. పరలోకం ఉంది, నిత్యజీవం ఉంది, యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, సజీవుడు మళ్ళా రాబోతున్న క్రీస్తుని ఎదుర్కోవడానికి నమ్ముకోనే వాళ్ళని మనం వెంబడిద్దాం. ఆమేన్. అది